హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 16th అండ్ ఇట్స్ ట్యూస్డే. ఫైనల్లీ ఆఫ్టర్ 4 days తర్వాత జిమ్కి వెళ్తున్నాను. కాన్స్టాంట్ బ్రేక్స్ వచ్చేసాయి మాకైతే, బికాజ్ 3 days లాంగ్ వీకెండ్ వచ్చింది అనుకుంటా. ఫ్రైడే, సాటర్డే, సండే. ఎందుకో కానీ ఫ్రైడే వెళ్ళాను, సో సాటర్డే వెళ్ళలేదు, సండే వెళ్ళలేదు, మండే వెళ్ళలేదు. కరెక్ట్ 3 days అయింది. అండ్ లాస్ట్ వీక్ అంతా మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కిప్ అయింది. ఒక మండే స్కిప్ అయింది అనుకుంటా, ఐ డోంట్ నో. సో లాస్ట్ వీక్ అయితే వర్కౌట్స్ అస్సలు ప్రాపర్గా చేయలేదు, అండ్ ఇన్ఫాక్ట్ డైట్ కూడా సరిగా చేయలేదు. కాబట్టి ఇంక ఈ రోజు నుండి స్టార్ట్ చేయాలి. 10:40 కరెక్ట్గా 10:45 అంతా మనం జిమ్ దగ్గర ఉంటాము. ఈ రోజు లోయర్ బాడీ కాబట్టి ఒక 15 minutes ముందే వెళ్ళాలి. లోయర్ బాడీ రోజు కొంచెం ఎక్కువ ఉంటుంది చేసేకి. సో వ్లాగ్ ఇంట్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అసలు ఇంట్లో ఇంకా కిందికి వచ్చిన వెంటనే మామూలుగా రావట్లేదు సౌండ్స్, బికాస్ పక్కన అంతా గ్రిల్ వర్క్ స్టార్ట్ అయింది అనమాట. సో గ్రిల్ వర్క్ స్టార్ట్ అయింది కదా, అందుకే ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. వినాయకుడిని పెట్టంటున్నారు, పోయేకి అవుతుందా? సో వినాయక చవితి ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం ఇట్లా రోడ్స్ కి పెడతారు కదా, అట్లాంటివన్నీ పెట్టేశారు. సో వెళ్ళడానికి ఎక్కువ స్పేస్ ఉండదు. మరి పెద్ద వెహికల్స్ అయితే రావు కదా ఇటు సైడ్, అస్సలు రాలేదు. ఇంకా ఇప్పుడు ఇంకా జిమ్కి వెళ్ళిపోతే ఫస్ట్ టాస్క్ కింద మార్నింగ్ మనకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకేం వర్క్స్ ఉన్నాయి రోజు, ఐ లెట్ యూ గైస్ నో. యా కరెక్ట్, అజిత్ ఇచ్చిన గిఫ్ట్ నేను ఇంటికి వెళ్ళే పాటికి వచ్చేసి ఉంటుంది. దట్స్ ది మెయిన్ అన్బాక్సింగ్ సీన్. ఏమిచ్చాడు ఏంటని చెప్పేసి నేను తర్వాత చెప్తా. అండ్ అజిత్ కోసం కూడా ఒక గిఫ్ట్ వచ్చింది, సో అది కూడా నేను తర్వాత చూపిస్తాను. అది నిన్ననే వచ్చేసింది కానీ నేను ఓపెన్ చేయలేదు, కానీ అజిత్ ఇవ్వాల్సింది అయితే ఇట్స్ ఆన్ ద వే. ఈరోజు పక్కా అన్బాక్సింగ్ చేద్దాం దాన్ని. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్, ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి. ఈ పాటికి మీరు నేను అన్బాక్సింగ్ చేసే లోపల ఏమనుకుంటున్నారు ఏంటి అని కింద గెస్ట్ చేయండి. ఐ థింక్ 99% ఎవరు గెస్ట్ చేయలేరు, బికాస్ నేను అది తీసుకుంటాను లాస్ట్ మూమెంట్ వరకు, నాకే తెలియదు. సో లెట్స్ గో. సీరియస్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ షాపింగ్. కాకపోతే నిరంజన్ ఏదో వర్క్ ఉండి బయటకు వెళ్ళాడు, రావడానికి అట్లీస్ట్ ఒక 15 minutes పడుతుంది అని చెప్పేసరికి నేను నా ఫ్రెండ్ ఇంకా సరే పక్కనే మ్యాక్స్, మాకు జిమ్ పక్కన బ్లాక్లోనే మ్యాక్స్ ఉంటుంది, ఊరికే జస్ట్ చూద్దాము, అసలు తీసుకుంటే ప్లాన్ అయితే ఏం లేదు. నేను ఒక్క అవుట్ఫిట్ కూడా తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే వెళ్ళాను. కానీ ఇంకా చూసిన తర్వాత ఏదో ఒకటైనా తీసుకోకుండా ఉంటామో చెప్పండి. నేను ఫస్ట్ వెళ్ళిన సెక్షన్ యాక్టివ్ వేర్ సెక్షన్. ఇంకొకసారి యాక్టివ్ వేర్లో ఏదైనా కొని నేను ఇంటికి తీసుకొస్తే మా మమ్మీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ డస్ట్బిన్లో పడేస్తానని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి నేను దాన్ని తీసుకోవట్లేదు. బికాజ్ మొన్న క్లీన్ చేసినప్పుడు అన్నిటికంటే యాక్టివ్ వేర్ సెక్షనే ఎక్కువ ఉండింది. సో ఐ థాట్ ఓకే ఇప్పటికే మన దగ్గర చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి లైట్ అని చెప్పేసి చూస్తున్నా. ఎందుకో నియాన్ కలర్ ఎక్కువగా అనిపించాయి, కానీ నియాన్ ఐఎమ్ నాట్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నియాన్, నాకైతే అసలు ఫ్లాటరింగ్ అనిపించదు అని చెప్పేసి ఓకే ఎథ్నిక్ వేర్ చూద్దాము, ఎలాగో మనకు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళాను. కానీ ఎందుకో ఐ డోంట్ నో వై ఎక్కువ నాకు క్రాప్ టాప్స్, తర్వాత ఇట్లా స్లీవ్లెస్ ఉన్నవి అండ్ తర్వాత సింగిల్ స్లిట్ ఉన్నవి ఇలాంటివి ఎక్కువగా అనిపించాయి. ఓకే క్రాప్ టాప్స్ ఆర్ ఫైన్, కానీ అందరికీ క్రాప్ టాప్స్ అంత కంఫర్టబుల్గా ఉండవు, అందరికీ సింగిల్ స్లిట్ ఉన్నవి కంఫర్టబుల్గా ఉండవు, సింగిల్ స్ట్రాప్ ఉన్నవు. కాబట్టి ఐ థింక్ బ్రాండ్స్ ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు. ఎస్పెషలీ H&M ఇలాంటి వాటిల్లో అయితే ఇంకా అన్ని క్రాప్ టాప్స్, ప్రతి ఒక్కటి స్వెట్ షర్ట్స్ క్రాప్ టాప్స్లోనే జరుగుతున్నాయి. అండ్ నార్మల్ ఇది వస్తుంది కదా కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్స్ వస్తాయి కదా, అవి కూడా క్రాప్లోనే చేస్తున్నారు లాస్ట్కి. సో వై ఎవ్రీథింగ్ ఇన్ క్రాప్ స్టైల్ ఐ డోంట్ నో. కొంచెం ఫుల్ అండ్ చేసిన స్వెట్ షర్ట్స్ కానీ లేదంటే నార్మల్ షర్ట్స్ ప్రతి ఒక్కటి అదే స్టైల్ అయితే నాకైతే బోరింగ్ అనిపిస్తుంది. ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే క్రాప్ టాప్స్ ఆర్ ఫైన్, అన్నిట్లోకి అవే అంటే నాకు అసలు నచ్చట్లేదు ఎందుకో. అండ్ ఇక్కడ మ్యాక్స్లో కొన్ని చూసాము ఎథ్నిక్ వేర్ ఓకేగా అనిపించింది, మరీ అంత ఎక్కువ డిజైన్స్ ఏం లేవు. మేబీ ఇంకొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఇంకా బెటర్ వస్తాయేమో. నేను చూసిన మోడల్సే ఒక 2-3 ఉన్నాయి. సో ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఏదైనా బెటర్ ఆప్షన్ దొరుకుతుందేమో అని చెప్పేసి. ప్రస్తుతానికైతే నో, ఐ డెంట్ ఫైండ్ ఎనీ బెటర్ ఆప్షన్ హియర్.
ఎథ్నిక్ వేర్ సెక్షన్ ఓకేగా అనిపించిన, వెస్ట్రన్ వేర్లో కొంచెం స్టైలిష్ అవుట్ఫిట్స్ కొన్ని దొరికాయి నాకు, ఒక 2-3 తీసుకున్నాను నేను. సో అవి నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి, బికాజ్ ఈ వ్లాగ్ ఇక్కడికే పెద్దగా ఉంది కదా. అండ్ ఈ స్టైల్స్ చూసారా, ఈ రెండు ఆల్రెడీ నా దగ్గర ఉన్నవే కదా. అండ్ ఈ క్రీమ్ కలర్ది నాకు బాగా నచ్చింది, బట్ ఐ థింక్ ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటే ఓకే ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఇంక అక్కడే పెట్టేశాను. దట్ టు సైజు, బికాజ్ అప్పుడు నేను ట్రయల్ చేసే బోర్డులో కూడా లేను, ఫుల్ ఆన్ స్వెట్ ఉంది కదా. ఈ టైంలో ట్రై చేయడం కూడా వేస్ట్ అనిపించింది నాకైతే. ఈరోజు మన నిరంజన్ నన్ను పిక్ చేసుకోవడానికి లేట్గా రావడం వల్ల నాకు షాపింగ్ మళ్ళీ ఖర్చు. ఏం చేయాలో తెలియలేదు, ఇంకా జిమ్లో ఎంతసేపు ఉంటాం చెప్పండి. సో నేను నా ఫ్రెండ్ అట్లా షాపింగ్ చేసి వచ్చాము. యాక్చువల్లీ చాలా డమ్ ఉన్నాయి, ఎథ్నిక్ వేర్ తీసుకుందామని వెళ్ళా నేను. ఎథ్నిక్ వేర్తో కొంచెం పని ఉంది నాకు. సో ఎథ్నిక్ వేర్ కోసం వెళ్తే అక్కడ ఎథ్నిక్ వేర్ తప్ప మిగతావి ఓకే ఎందుకో మరి ఐ డోంట్ నో సీజన్ కాదా లేదంటే పాతవే ఉన్నాయి. నేను ముందు తీసుకునే మోడల్స్ ఒక 2-3 ఇంకా ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. ఏదో ఒక డంగ్రీ చాలా రోజుల నుండి తీసుకుందాం అనుకుంటున్నా. సో బేసిక్గా డంగ్రీస్ నాకు చాలా స్టిఫ్ ఉంటే నచ్చదు, క్లాత్ కొంచెం సాఫ్ట్గా ఉంటే తీసుకోవచ్చు. ఇవి అసలు ట్రై కూడా చేయలేదు, ఇంకేం ట్రై చేస్తాం చెప్పండి, అంత స్వెట్ ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఇప్పుడు ట్రై చేయాలి, మరి రేపు ఎక్స్చేంజ్ చేయాలి ఇన్కేస్ ఏదైనా ఫిట్ అవ్వకపోయినా, కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపించిన. సో వీ హ్యావ్ టు ట్రై దిస్, చూద్దాం. నాకు ఓపిక ఉండాలి, ఫస్ట్ తినాలి. ఇంటికి వెళ్ళిన వెంటనే నేను ఇవి చేసుకుందాం అనుకున్నా, క్యారెట్ ఫ్రైస్ కానీ అలాంటివి. బట్ ఇక్కడ టైం ఉంది చెప్పండి, ఇక్కడ అయిపోతుంది టైం అంతా. ఆల్రెడీ 1:35 అయిపోయింది. ఎంత ఆగలేస్తుంది అంటే మార్నింగ్ ఓన్లీ ప్రోటీన్ షేక్ తాగేసి వెళ్ళాను, దట్ టు విత్ హెవీ లెగ్ వర్కౌట్. కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఈరోజు ఒక్కటి కూడా స్కిప్ చేయలేదు, థ్రెడ్మిల్ స్కిప్ చేయలేదు, క్రాస్ ట్రైనర్, తర్వాత లెగ్స్ డే చాలా బాగుంది. అండ్ రేపు అప్పర్ బాడీ, ఐ డోంట్ లైక్ అప్పర్ బాడీ. ఈ మధ్య లోయర్ బాడీనే బెటర్ అనిపిస్తుంది అప్పర్ బాడీ కంటే. యా, లెట్స్ గో హోమ్ అండ్ హ్యావ్ సమ్ ఫుడ్. కిచెన్ అంతా చాలా బిజీగా ఉందని చెప్పేసి ఇంకా పైకి వచ్చేసాను. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పేసి, దట్టు ఇంకా వర్కౌట్స్ చేసిన తర్వాత స్వెట్ ఇంకా మామూలుగా ఉండదు. స్వెట్ వల్ల ఇంకా హెడ్ బాత్ డైలీ చేసే ఓపిక ఉండదు, ఆల్టర్నేట్గా చేయాల్సి వస్తుంది కాబట్టి చిన్నగా డాండ్రఫ్ వస్తుంది. సో మీకు ఇఫ్ ఇన్ కేస్ డాండ్రఫ్ వల్ల బాడీ యాక్నే వస్తుంది అనుకుంటే యు ఆర్ కరెక్ట్. ఎందుకంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ కొంచెం బాడీ యాక్నే కూడా పింపుల్స్ రావడం అట్లా స్టార్ట్ అవుతాయి. నాకు కూడా అంతే, ఒక 20-25 డేస్ నుండి చిన్న ఇక్కడ ఈ పార్ట్లో కొంచెం చిన్న పింపుల్స్ వస్తున్నాయి. అండ్ బాడీ వాషెస్ మంచివి వెతుక్కోవడం కూడా కష్టమే అండి, ఎందుకంటే మంచివి బాడీ వాషెస్ దట్టు బంపీ స్కిన్ ఉన్న వాళ్ళకి, లేదంటే కొంచెం ఇట్లా చిన్న బాడీ యాక్నే ఉన్న వాళ్ళకి మంచివి దొరకడం చాలా కష్టం. సో ఐ డిడ్ మై రీసెర్చ్ అండ్ నాకు డర్మాకోలోనే కనిపించింది ఇన్ఫాక్ట్ ఒకటి. సో దిస్ ఇస్ డర్మాకో 1% సాలిసిలిక్ యాసిడ్ డైలీ ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్. అంటే ఇదేంటంటే జస్ట్ నార్మల్ బాడీ వాష్ లాగా కాదు, ఇది విత్ సాలిసిలిక్ యాసిడ్ కాబట్టి మనకు బాడీ యాక్నే ఉన్నా లేదంటే స్కిన్ రఫ్గా డ్రైగా డల్గా ఉన్నా చాలా మంచిగా నరిష్ చేస్తుంది. అండ్ ఇదేంటంటే బాడీ యాక్నేని ఎట్లా ట్రీట్ చేస్తుంది అంటే, ఫస్ట్ దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ రిమూవ్ ఆల్ డెడ్ స్కిన్ సెల్స్ అనమాట. డెడ్ స్కిన్ సెల్స్ అంతా రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఉంటుంది కదా, సో యాక్నే కాజింగ్ బ్యాక్టీరియాని రానివ్వకుండా ఆపుతుంది. సో దట్ మనకు బాడీ యాక్నే అనేది మంచిగా ప్రివెంట్ అవుతుంది అనమాట. దాంతోపాటు ఇట్ ఆల్సో హ్యాస్ ఎక్స్ఫోలియేటింగ్ నేచర్, అంటే ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ అనమాట. బాడీని మంచిగా వాష్ చేయడంతో పాటు ఇట్ విల్ ఎక్స్ఫోలియేట్ అండ్ హైడ్రేట్ ద స్కిన్ యాజ్ వెల్. యూజువల్గా కొన్ని బాడీ వాషెస్ వాడిన తర్వాత చాలా డ్రై అనిపిస్తుంది స్కిన్, కానీ నేను ఇది యూస్ చేసిన తర్వాత నా స్కిన్ డ్రై అవ్వడం కానీ లేదంటే డీహైడ్రేటెడ్గా ఉండడం కానీ అలాంటిది ఏం లేదు, చాలా సాఫ్ట్గా అయింది. ఇన్ఫాక్ట్ సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం హైడ్రేటెడ్గా నరిష్డ్గా ఉన్నట్టయితే నాకు క్లియర్ డిఫరెన్స్ తెలిసింది. మనకి బాడీ వాష్లో యాక్చువల్లీ పెంటవైటిన్ ఉందన్నమాట. పెంటవైటిన్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్ని చాలా డీప్గా హైడ్రేట్ చేస్తుంది అనమాట. 24 అవర్స్ వరకు మనకు ఆ హైడ్రేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో సల్ఫేట్ ఫ్రీ, హార్ష్ కెమికల్స్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి మీరు డైలీ బేసిస్కైనా దీన్ని యూస్
చేసినా నో ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ మనకు బాడీ వాష్ ఫార్మాట్లో కాకుండా మీకు ఒక సోప్ ఫార్మాట్, చాలా మెంబర్స్కి సోప్ అంటే కూడా చాలా ఇష్టం కదా, అలాంటి ఫార్మాట్లో ఏదైనా కావాలనుకుంటే ఐ హ్యావ్ అదర్ ఆప్షన్. నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేసేసాను. డర్మాకో సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ చార్కోల్ అనమాట. దీంట్లో యాక్చువల్లీ 2 వస్తాయి. ఇవి సోప్స్ 2 ఉంటాయి దీంట్లో. ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేసేసాను, ఒకటి యూజ్ చేసి ఇంకోటి వాష్రూమ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే మిగిలింది నాకు. దీంట్లో ఏంటంటే మనకు టీ3 ఉంది, సాలిసిలిక్ యాసిడ్ ఉండడం వల్ల డైలీ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, యాక్నే కానీ ఇట్లాంటివి. సో వాటితో ఫైట్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట. ఈ 2 కూడా చాలా బాగుంటాయి. మీరు రెండిట్లో ఏది ట్రై చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు. నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ ట్రై చేయాలి అనుకున్నా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని రోజులు వాడిన తర్వాత మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓవర్ నైట్లో డిఫరెన్స్ రావాలంటే రాదు కదా మనకు. సో ఒక 10-15 డేస్ యూస్ చేసి చూడండి, మీకు డెఫినెట్లీ డిఫరెన్స్ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ మనకు డర్మాకో ప్రోడక్ట్స్ అన్నీ టోటలీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండి. అసలు ఫ్రేగ్రెన్స్ అలాంటిది ఏది ఉండదు అనమాట. అండ్ దీస్ ఆర్ టెస్టెడ్ బై డర్మటాలజిస్ట్ కాబట్టి దే ఆర్ వెరీ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టు యూజ్. నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి తెలుసా అండి, డర్మాకోలో మనం ఎప్పుడైతే ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తామో మన ఆర్డర్ని ఒక చైల్డ్తో లింక్ చేస్తారనమాట. వాళ్ళకి ఎడ్యుకేషన్కి హెల్ప్ అవుతుంది అలాంగ్ విత్ భూమి అని చెప్పేసి. అండ్ వాళ్ళు అక్రాస్ ద ఇయర్ ఒక 10,000 స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని చెప్పేసి ఒక ప్లెజ్ తీసుకున్నారు. దట్ ఈస్ రియలీ రియలీ నైస్ ఇనిషియేటివ్ అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే నా కూపన్ కోడ్ కూడా ఉందన్నమాట, జూహి 2022 అని చెప్పేసి. సో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది వెబ్సైట్లో. అండ్ మనకు వెబ్సైట్లోనే కాకుండా డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పర్చేస్ చేయొచ్చు. ఆల్ ది లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. మర్చిపోకుండా చెక్అవుట్ చేయండి. అండ్ నవ్ ఇట్స్ టైమ్ టు అన్బాక్స్ అజిత్ గిఫ్ట్. నేనేం లేట్ కాదు, నిరంజన్ ఎక్కడికో పోయిందా, ఏం చేయాలో తెలియక మ్యాక్స్కి పోయి ఇంకా యా ఏమో ఇంకేం చేయాలో మమ్మీ యాక్చువల్లీ తీసుకోవాలని చిమ్నీ అదే కదా బయట క్లీన్ చేస్తున్నారు. ఏమైంది? కాయినా లోపల ఏందో ఉంటదంట, అది ఎనికి కొడుతుందంట, లోపల పోకుండా అంతా దాంట్లోకి పోయింది. అబ్బా అందుకే బయట ఏంది ఇంత సౌండ్ తక్కువ వస్తుంది కదా. అవును, ఎందుకు అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రిపేర్ ఉంటుందా? ఏసీ ఇంకా స్టెబిలైజరే రాలే, మిగతాదంతా రెడీ అయింది. ముందే చూసుకోలేదా? మామూలుగా సర్వీసింగ్ చేపియాలి కదా. అదే చెప్తాను, 4 నెలలకోసారి సర్వీసింగ్ చేయాలంట. మనకేం తెలుసు, సంవత్సరం అయిపోయింది కదా, 1 year అయిపోయింది. వారంటీ గానీ ఏముంటదని నేను ఉండదు, 1 year అనుకుంటా. ఒకవేళ వారంటీ ఉన్న అబ్బా వాళ్ళు వచ్చేసరికి వీళ్ళే చేసేస్తారు. ఇంకా 1800 అంటారు ఎందుకు ఆయన, మళ్ళీ క్లీన్ చేసేకి 1500 అంటే 1200 అన్న. ఓకే ఓకేలే తెప్పియాలి, ఇంకా చిమ్నీ అవసరం కదా, లేకపోతే కష్టం. ఏం చేయాలా, అది పొగ పోలే సరిగా మధ్య మోటార్ పోయిందంట, అది మోటార్ 10,000 అంట. ఎట్లోలే ముందే అన్నా చూసుకున్నావు అట్లీస్ట్. నీకెందుకు డౌట్ వచ్చింది? అది సౌండ్ రాలే శాండ్రోల్ నుంచి కొంచెం ఎట్లయినా. అవును మరి ముందే చెప్పొచ్చు కదా. ఎందుకు సౌండ్ రాలేదు, ఇది బాగుంది చెప్తానే ఉండా వీళ్ళకి. కాదని వాళ్ళు చెప్పేసిన వేరే వచ్చిన పొద్దున వద్దులే, కంపెనీ వాళ్ళు అయితే మేలు కదా, కంపెనీ వాళ్ళే పిలుచుకురామని చెప్తే. అంతేలే, కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళే చేస్తారు, నీకు తెలుస్తుంది. ఫైనలీ ఇక్కడ నా గిఫ్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది నాకు అజిత్ రక్షాబంధన్ కోసం ఆర్డర్ చేసిన గిఫ్ట్. ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నాను నేను ఎయిర్ ఫ్రైయర్. కాకపోతే ఏది బాగుంటుంది ఏంటి, అసలు ఇప్పుడు తీసుకోవాలా వద్దా, అవసరం ఉందా లేదా, ఇలా చాలా ఆలోచించాను. నేను వన్స్ స్ట్రిక్ట్గా డైట్ అండ్ వర్కౌట్స్ ఫాలో అయ్యేటప్పుడు మాత్రమే తీసుకుందాం అని చెప్పేసి ఆలోచించాను. అండ్ అజిత్ అడిగాడు, రక్షాబంధన్ వస్తూనే ఒక 5-6 days ముందు అడుగుతాడు, ఏం కావాలి, ఏదైనా వాచ్ తీసుకుంటావా, లేదంటే ఏదైనా మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటావా, ఏం కావాలి అని అడిగాడు. సో ఆప్షన్ బేసిక్గా నాకే ఇస్తాడనమాట. ఎందుకంటే నేను మళ్ళీ ఏదన్నా నచ్చంది అయితే ఫీల్ అవుతాను అనమాట. నచ్చింది ఇస్తే ఎలాగో మనం యూస్ చేయం కాబట్టి ఇంకా నచ్చింది తీసుకోవడం బెటర్ అని చెప్తే నేను ఎయిర్ ఫ్రైయర్ కావాలి అని అడిగాను. సో ఎయిర్ ఫ్రైయర్ ఉన్న దాంట్లో ఇది చాలా బాగుంది అనిపించింది. అండ్ సైజ్ కూడా ఇది పెద్దదనమాట. లీటర్స్ వస్తాయి కదా బేసిక్గా, 3 liters 5 liters అని చెప్పేసి. ఐ థింక్ ఇది 5 litersది. సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. దీన్ని అన్బాక్సింగ్ చేయడమే మమ్మీకి నాకు ఒక పెద్ద టాస్క్. అండ్ మా మమ్మీకి అయితే ఆ థర్మోకోల్ బాల్స్ పడతాయి చూసారు కదా, ఆ బాల్స్ అంటే అస్సలు అసహ్యం అనమాట. ఇంట్లో వెళ్తే మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ
అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఆ బాల్స్ ఎట్లనో కొంచెం దానికి తగులున్నాయి, బట్ ఇట్స్ ఫైన్. తర్వాత క్లీన్ చేసేసాము. అండ్ లుక్ ఎట్ దిస్ కలర్ డూడ్, లైక్ బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్ కదా. సో ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నా, నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైం అసలు ఎయిర్ ఫ్రైయర్ డైరెక్ట్గా చూసాను, కానీ యూస్ చేయడం కానీ దాని ఆపరేటింగ్ కానీ అసలు బటన్స్ ఏముంటాయి మొత్తం ఇదంతా టచ్ సెన్సార్ అనమాట. సో ఎలా వాడాలి ఏం తెలీదు అసలు. ఏం తెలిసినా తెలియకపోయినా యూట్యూబ్లో ఒకటి టైప్ చేసామనుకోండి, హౌ టు ఓపెన్ అని, హౌ టు ఆపరేట్ అని చెప్పేసి, అన్బాక్సింగ్ ఏవో ఒకటి ఉంటాయి కదా, అవి చూసిన వెంటనే మనకు చాలా వీడియోస్ వచ్చేస్తాయి. సో అలా వీడియో చూసి నేను ట్రై చేస్తున్నాను, ఇది ఎట్లా డిటాచ్ చేయాలి, ఏంటి, ఎలా పెట్టాలి, క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు ఎలా యూస్ చేయాలి, ఎంతసేపు ప్రీహీట్ చేయాలి, ఎంతసేపు ప్రీహీట్ చేసిన తర్వాత యాక్చువల్ ప్రాసెస్ ఏంటి, ఇలా మొత్తం అన్ని యూట్యూబ్లో చూస్తున్నాను. యాక్చువల్లీ దాంట్లో మాన్యువల్ బుక్ ఇచ్చుంటారు, కానీ నాకు బుక్ చదివేంత ఓపిక లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అందుకే మధ్య ఆడియో బుక్ కూడా చదువుతున్నాను. గైస్, దట్ ఈస్ నాట్ స్పాన్సర్డ్. యాక్చువల్లీ కుక్ ఎఫ్ఎం చాలా బాగుందన్నమాట. నేను బుక్స్ చదువుతున్నాను, నాట్ స్పాన్సర్డ్, కానీ చెప్తున్నాను. సో వినడానికి బాగుంటుంది. సో యా, కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను అనుకోండి, బుక్ గురించి ఏదో వచ్చిందని చెప్పేసి. యా, కమింగ్ బ్యాక్ టు ద ఎయిర్ ఫ్రైయర్. సో ఆపరేటింగ్ ఎలా ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఇది ఓన్లీ లిడ్ పెట్టిన తర్వాత మాత్రమే అక్కడ ఆన్ అవుతుంది అనమాట, టచ్ సెన్సార్ అని చెప్పేసి అది. సో దాంట్లో టెంపరేచర్ ఎంత పెట్టాలి, ఏం పెట్టాలి, టైం ఎంతసేపు పెట్టాలి, అండ్ ఫిష్ చేస్తున్నామా లేదంటే ఫ్రైస్ చేస్తున్నామా లేదంటే ప్రాన్స్ ఇట్లా సపరేట్ మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆప్షన్స్ అన్నీ. సో ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకుంటే దాన్ని బట్టి ఆ టెంపరేచర్కి అదే సెట్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైస్కి అయితే 200 degrees, తర్వాత చికెన్కి అయితే 180, ప్రాన్స్కి అయితే 150, అలా తర్వాత మనం టైమర్ సెట్ చేసుకోవాలి. సో ఈరోజు నేను ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే, చాలా రోజుల నుండి అట్లీస్ట్ ఒక 15 days నుండి ఆ స్మైలీస్ వస్తాయి చూసారా, సో ఆ స్మైలీస్ పెడదాము అనుకున్నా. ఫస్ట్ ఫ్రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ మమ్మీ గుర్తు చేశారనమాట, ఎలాగో ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా ఫ్రోజన్వి, అవి ట్రై చేసి చూడు ఎట్లొస్తాయి ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ప్రయోగం చేస్తున్నాను నేను ఇక్కడ. దానికంటే ముందు ఇది ఎంతసేపు ప్రీహీట్ చేయాలి ఏంటి నాకు తెలీదు. సో బేసిక్గా స్మైలీస్కి అయితే ఒక 5 minutes ప్రీహీట్ చేసి 200 degrees పెట్టాలంట. సో 5 minutes ఇక్కడ ప్రీహీట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వెంటనే ఎంత సౌండ్ వచ్చిందంటే, చిమ్నీ ఎలా సౌండ్ వస్తుందో దానికంటే కొంచెం ఎక్కువ సౌండ్ వచ్చిందనమాట. సో వి ఆర్ లైక్ ఓకే, ఇది సేమ్ సౌండ్ అయినా వచ్చేది, లేదంటే మన మిషన్ ఏమైనా కొంచెం ఖరాబ్ ఉందా అనుకున్నాం, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ రియలీ ఫైన్. ఎంత సింపుల్ ప్రాసెస్ అంటే, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, జస్ట్ స్ప్రే చేస్తే చేయొచ్చు, లేదంటే లేదండి. మీ దగ్గర ఆ స్ప్రే క్యాన్ ఉండింది అనుకోని ఇంకా బెస్ట్, ఇట్లా పూసే అవసరం కూడా ఉండదు అనమాట. కానీ మనం ఇలాంటి గ్రిల్ ఐటమ్స్ చేస్తుంటాం కదా, వాటికైతే కొంచెం ఆయిల్ పెట్టుకుంటే మనం మ్యారినేట్ చేసిందంతా కింద ప్యాన్ కవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి నేను కొంచెం గ్రీస్ చేశాను, ఆయిల్ అంతే, ఎక్కువ అవసరం లేదు. సో వితిన్ 10 minutes లోపల నాకు ఇక్కడ స్మైలీస్ అన్నీ రెడీ అయిపోయాయి. అంత లోపల నేను ఇంకా వేరే రెసిపీస్ కూడా చూస్తున్నాను ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి. నాకు ఒక డౌట్ వచ్చింది, నేను వీడియోలో చూసిన దాంట్లో వాళ్ళు మిడిల్లో మళ్ళీ దీన్ని తీసి ఇంకొక సైడ్కి షిఫ్ట్ చేశారనమాట. అలా చేయాలేమో అనుకున్నాను, కానీ అదేం అవసరం లేదు. మొత్తం 360 degrees చాలా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. లోపల పచ్చిగా ఉండడం అలాంటిది ఏం లేదండి. ఫైనలీ ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ ఎయిర్ ఫ్రైయర్. డైలీ బేసిస్ మీద యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 days అయింది, అండ్ వదలట్లేదు అసలు. రోజుకు ఒక రెసిపీ చేస్తున్నా, ఒకరోజు చికెన్ చేస్తున్నా, ఇంకో రోజు ఇట్లా స్మైలీస్, ఒకరోజు క్యారెట్ ఫ్రైస్ అని చెప్పేసి మామూలుగా వాడట్లేదు. దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్. దట్టు ఇంకా ఈ స్టేజ్లో కొంచెం డైట్ అది ఇది అనుకుంటున్న టైంలో వచ్చింది కదా, సో చీట్ చేసినా కూడా ఎక్కువ డీప్ ఫ్రైడ్ లేకుండా ఇలాంటివి తినచ్చు అని చెప్పేసి.
గైస్ అవర్ స్మైలీస్ ఆర్ రెడీ. చాలా బాగున్నాయి చూడడానికి, టేస్ట్ కూడా ఇన్ఫాక్ట్ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు పెరి పెరి వేసిన తర్వాత ఇంకా బాగుంటాయి. కొంచెం సాల్ట్ ఒకటే స్ప్రింకిల్ చేస్తే అయిపోతుంది. సాల్ట్ ఎక్కడుందో కనిపించట్లేదు. మమ్మీ నా బెడ్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళారు. అండ్ ఆయిల్ వేసాం కదా మనం దాంట్లో, ఆయిల్ కొంచెం కూడా అబ్జర్వ్ అవ్వలేదు. ఇంకా ఎలా ఉంటే అలానే ఉంది ఆయిల్ దాంట్లో కొంచెం. అందుకే నేను సెకండ్ టైం పెట్టాను కదా, సో ఆ సెకండ్ టైం నేనేం వేయలేదు ఆయిల్, అలా ఉండేది. జస్ట్ అలాగే లోపల పెట్టేశాను. యాక్చువల్లీ డబల్ టైం కూడా పెట్టే అవసరం లేదు, అన్నీ ఒకటేసారి కూడా పెట్టేయచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని కాసేపు అలాగే వదిలేసాను, హీట్ ఎక్కువ ఉంటుంది కదా. సో కొంచెం హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత దాన్ని మొత్తం సపరేట్ చేసేసి వాష్ చేస్తే అక్కడితో అయిపోతుంది. ఐఎమ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ ఇంకా చికెన్ చేయడానికి. కొన్నిసార్లు ఫిష్ ఫ్రై నాకు చాలా ఇష్టం. సో అవన్నీ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి స్టే ట్యూన్, చూపిస్తాను. నేను చేసినప్పుడు చూపిస్తాను. బాగా వచ్చినాయి, వచ్చేదైతే బాగా వచ్చినాయి. ఉప్పు లేదు మమ్మీ, ఉప్పు ఎక్కడ పెట్టినావు? పెరి పెరి వేసిన, సాల్ట్ కనిపించలే నాకు. అద్ద సాల్ట్ దాంట్లో కడిగించినాను, బౌల్ కడిగించిన దాంట్లో ఉంది, ఇంకొకటి లేదు. సాల్ట్ ఒకటి ఉంది, వేయలే నేను. ఇంకొకటి ఉండాలి కదా, ఉంది వేయలేదు. దాంట్లో ఉందా? ఓకే ఓకే, నేను అదే వెతుకుతాను ఎక్కడుందబ్బా సాల్ట్ అని చెప్పేసి. కొంచెమే ఎక్కువ వద్దు, ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది దాంట్లో. ఎలా స్పూన్ చేద్దాం, స్పూన్ ఇక్కడే ఉంటుంది. చాలా I already told you guys, this is my food experiment number 2 in the air fryer. సో బేసిక్గా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అయితే ఎవరెవరికి ఇష్టం ఉండదో, ఎక్కువ ఆయిల్ కన్సంప్షన్ చేయడానికి ఎవరెవరికి ఇష్టం ఉండదో, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై టేకింగ్ దిస్ వన్. ఈ బ్రాండ్ అనే కాదండి, మీకు బడ్జెట్లో ఏ బ్రాండ్ వచ్చినా తీసుకోవచ్చు. పర్టికులర్గా ఇదేంటి నేను వాడే ఎయిర్ ఫ్రైయరే వాడాలని ఏం లేదు. పర్సనల్గా నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. బాగానే ఉంది. నేను వర్క్ చేసిన 2-3 డేస్ అయితే నాకు బాగానే వర్క్ చేసింది. సో ఐ థింక్ ఇంకా దీనికి వారంటీ ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇట్ విల్ బీ ఈజీ సర్వీస్ అంతా. ఫిలిప్స్లో కూడా చాలా బాగుందని టాక్ ఉంది. అండ్ ఫిలిప్స్ అయితే కొంచెం కాస్ట్ కూడా తక్కువ పడుతుంది అనమాట. నేను ఆయిల్ జస్ట్ అట్లా ఫ్యూ డ్రాప్స్ వేస్తున్నా, అది కూడా అవసరం లేదు, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆప్షనల్. కానీ ప్యాన్కి స్టిక్ అవుతుందేమో అని చెప్పేసి. అండ్ దీని అయితే చికెన్ అయితే నేను ప్రీ హీట్ కూడా చేయలేదు, లిటరలీ జస్ట్ అలాగే పెట్టేశాను. మా మమ్మీ ఒక పక్కనేమో ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన చికెన్ ఇదేంటి పకోడా చేస్తుంది, నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నా. చూద్దాం అనుకున్నాం అనమాట. మమ్మీ నువ్వు చెయ్యి, ఆయిల్లో బాగా చెయ్యి, ఇంట్లో మిగతా వాళ్ళందరూ ఆయిల్ తింటారు, నేను ఇది తింటాను, నా కోసం తెప్పించుకున్నాను కాబట్టి నేను అక్కడికి అడిగాను అనమాట, దీంట్లోనే పెట్టేద్దామని. అంటే వద్దొద్దా ఎట్లా వస్తాయేమో నాకు తెలియదు, ఫస్ట్ నువ్వు పెట్టుకో అంటే నేను కొన్ని పెట్టుకొని చూసాను. లిటరలీ జీరో డిఫరెన్స్ అండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన దానికి అండ్ నేను ఇక్కడ ఎయిర్ ఫ్రై చేసిన దానికి అసలు డిఫరెన్సే లేదు. సో అప్పుడు అనిపించింది అబ్బా మంచి పని చేశాను తీసుకొని. అట్లీస్ట్ ఇట్లా నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇట్లా ఆయిల్ తక్కువ యూస్ చేసి అసలు ఆయిలే లేకుండా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా చాలా రెసిపీస్ చూసానండి నేను. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడా అండ్ గార్లిక్ బ్రెడ్. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఫిష్ ఫ్రై, ఇవన్నీ రెసిపీస్ చూసాను. ఒకదాని తర్వాత ఒక ట్రై చేద్దాంలే అనుకున్నా. సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఇక్కడ ఒక చిన్నపాటి అన్బాక్సింగ్ జరుగుతుంది. నాయకా ఫ్రీడమ్ సెల్లో ఏవో ఆర్డర్ చేసుకున్నా, చాలా చాలా తక్కువ ఐటమ్స్. ఫ్యూ ఐ లాషెస్, నేను ఐ లాషెస్ యాక్చువల్గా వాడను కానీ ఒకేషన్స్కి బాగుంటాయని చెప్పేసి ఇంకా యూజ్ అవుతాయని చెప్పేసి పెట్టేసుకున్నాను. గ్లూ ఒకటి, ఐ లాషెస్ 2 అండ్ యాక్నే ప్యాచెస్ ఒకటి. సో యా, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. That's for today's vlog. If you guys are watching me for the first time, please consider subscribing and join this beautiful family. And I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.